ఈరోజు చాలామంది అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అనుకుంటారు, దేవుడు ఎందుకనో మాకే సహాయమో చేయటం లేదు, మేము అనుకున్నది ఏది జరగటం లేదు, మా పనులన్నీ ఎందుకనో ఎక్కడే ఆగిపోతున్నాయండి, ఈ సమస్యలు ఏమిటో, ఈ బాధలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో ఏమీ అర్థం కావట్లేదండి అని మీరు అంటూ ఉంటారు. ప్రభు ఏమంటున్నాడనంటే, మీరు అట్లా అనుకోవద్దు, నేను మీకు తోడై ఉన్నా. తండ్రి అయిన దేవుడంట మీకోసం తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక్కి తీయలేదంట. అంటే అమ్మా, నా కుమారుని నేను ఎలా బలిస్తాను అని అనుకోలేదంట. నా కుమారుని ఎలాగూ ఇదిగో ఈ దుష్టుల చేతుల్లో పెట్టి ఇంత హింస పడనిస్తాను అని అనుకోలేదంట ప్రభువుని. అలా అనుకోకుండా యేసు ప్రభు వారిని మీ నిమిత్తం యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకు పంపిస్తే ప్రభువారు మీకోసం ఏం చేశారనంటే, ఆ కొరడా దెబ్బలు తిన్నాడు, ఆ సిలువ భారాన్ని మోశాడు, ఆ భయానకమైన అవమానాలను అనుభవించాడు, అతి క్రూరమైన సిలువ వేయబడ్డాడు, వేలాడుతూనే విలవిలలాడుతూ ప్రేమ చూపుతూ చనిపోయారు. జాగ్రత్తగా వినండి, ఇంత త్యాగం ఎవరి కోసం చేశాడు? మీకోసమే చేశాడు, నా కోసం చేశాడు, మనందరి కోసం చేశాడు. మరి ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు వారు, మీరు ఆలోచించండి, మీరు అనుకోండి, ఇట్లా నా కోసం ఇంత త్యాగం చేసిన యేసయ్య ఇంకా నాకు ఏమి ఇవ్వకుండా ఉంటాడు అనేది మీరు ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు అని వ్రాయబడి ఉంది. సమస్తము అంటే నీ బ్రతుకులో కావలసిన ప్రతి ఆశీర్వాదం, నీ శరీరానికి కావలసిన సమస్త ఆరోగ్యం, మీ కుటుంబానికి కావలసిన పరిపూర్ణమైన దీవెనలు అన్నీ దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఈమెకి కీమోథెరపీస్ ఇస్తూ ఉన్నారు. ఏం తిన్నా కూడా ఆహారం వామిటింగ్స్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వీరు క్యాన్సర్తో బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే తన మనవాళ్ళు కూడా పెద్ద ఎదిగారు, వాళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు. వారి విషయమై కూడా ఈ సహోదరి ఈ విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వచ్చిన ప్రతిసారి కూడా అభిషేక స్వచ్ఛతా వస్త్రం తీసుకుని వెళ్ళి విశ్వాసంతో వాడుకోవడం, దైవజనుల చేతుల మీదుగా అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 కీమోథెరపీస్ చేయాలి మీకు అని చెప్పేసి చెప్పారట. 4 చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మరలా వాటి కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండానే అద్భుత రీతిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నేనేం తిన్నా ఆరంచుకోగలుగుతున్నాను, నా ఆరోగ్యం కుదుటపడింది. నా మనవాళ్ళిద్దరు కూడా జాషువా అలాగే నెహెమియా ఇద్దరు కూడా వ్యాపారం పెట్టారు, లాభాల బాటలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకున్నాను. అద్భుత రీతిగా దేవుడు సమృద్ధి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. నా మనవాళ్ళిద్దరూ కూడా అద్భుత రీతిగా వ్యాపారంలో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి మెను ఆరోగ్యం గారు విజయవాడ నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నాం. ఈ సహోదరి విజయవాడ పట్టణ వాసి. ఈమె యొక్క కుమారుడు కోడలు వివాహమై 2 ఏళ్ళు అవుతుంది. బిడ్డల కొరకు నిరీక్షిస్తూ ఉండగా ఈ సహోదరి గత సంవత్సరం ఇదే విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనడం జరిగింది. ఆ రోజున కూడా యవన దైవజనులు శామ్యూల్ పాలయ్య గారు వాక్యం బోధించి స్వస్థతా ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వచ్చిన వారందరి కొరకు తైలములతో అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలం ఇవ్వడం జరిగింది. ఈ సహోదరి విశ్వాసం నుంచి ఒక అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కొడుకు కోడలికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు విశ్వాసంతో భుజించగా యవన దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన ఆ అంజూర ఫలంలో దేవుడు తన శక్తి ప్రభావములను అనుగ్రహించి ఆ దంపతులను దేవుడు దర్శించి మరి వారు ఆ మరుసటి నెలలోనే కన్సీవ్ అవడానికి దేవుడు కృప చూపించాడు. 2 ఏళ్లుగా బిడ్డలు లేనటువంటి వీళ్ళ కోడల విషయంలో దేవుడు కృప చూపించి గర్భఫలాన్ని దయచేయగా చక్కగా నెలలు నింపబడి చక్కని బాబుకి ఆరోగ్యవంతమైనటువంటి కుమారునికి తన కోడలు జన్మనివ్వడం జరిగింది. అందుని బట్టి సాక్ష్యం పంచుకుని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు వచ్చానని చెప్పేసి రమాదేవి గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలను ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం.